ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఎలాగంటే వెళ్ళటం నీకేం దిగులేదు. కార్లో కూర్చుంటే ఎవరు చూడరు, పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను కదా. బట్టలు లేకుండా ఎలాగంటే? నేనున్నాను కదా, నీకెందుకు? బాబు నీకా చెప్పేది. చూడండి, రేపే పెళ్లి సీన్ షూట్ చేయాలి, ఏర్పాట్లు చేశారా? చేస్తున్నాం సార్. ఏమేం చేశారు? స్టూడియోలో కళ్యాణ మండపం లాంటి సెట్ అవుట్ ఉంది సార్. లాంటి మనకు కుదరదు, చాలా సహజంగా ఉండాలి. నిజమైన కళ్యాణ మండపాన్ని మాట్లాడండి. ఇది సినిమా పెళ్లిలా జరగకూడదు, చాలా సహజంగా నిజమైన పెళ్లి అనుకోవాలి. అంచేత నిజమైన పురోహితుడినే మాట్లాడాలి. మన ఫ్యామిలీ పురోహితుడు ఉన్నాడు కదా సార్, అతనైతే ఆయనైతే ఓకే. చూడుకోతే రేపే మన పెళ్లి షూటింగ్. సాధారణంగా సినిమాలో కనిపించే జూనియర్ ఆర్టిస్టులు ఎవ్వరూ ఉండకూడదు. అంతా మన వాళ్లే, మన బంధువులు మిత్రులు అందరినీ బయలుదేరి వచ్చేసేమనండి. కాస్త నగలు మంచి బట్టలు కట్టుకుని భోజనాలు కూడా ఉంటాయి. మా ప్రసన్నమ్మతయ్య వాళ్ళు సింగరాయపాలెంలో ఉన్నారు, వాళ్ళని కూడా టెలిగ్రామ్ ఇచ్చి పిలిపిస్తావా? రేపేనయ్యా షూటింగ్. మీ ప్రసూనమ్మతయ్య వాళ్ళు ఎందుకు? తిండికేగా. ఈ ఇంట్లో ఉన్న కుచేల సంతానాన్ని తోలుకొచ్చేయి. చూడు శాంత, మీ వాళ్ళకు కూడా కబురు పెట్టు షూటింగ్ రమ్మని. ఆ భోజనాలు ఉన్నాయని తెలిస్తే వాళ్లే బయలుదేరి వచ్చేస్తారు. మా వాళ్ళు పిలిస్తేనే వస్తారు భోజనానికి, కానీ మీ వాళ్ళు మాత్రం పిలవకుండానే వచ్చేస్తారు భోజనానికి. కవి గారు, జోక్ అంటే ఇదిగో అలా పేలాలి. రఘు, నీ ఫ్రెండ్స్ కూడా రేపు షూటింగ్ పిలిచాయి. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కాదు నాయనోయ్, ఫ్రెండ్స్ నే పిలు. ఆయన పెళ్లికి ఆయన ఫ్రెండ్స్ దాటండి. పెళ్ళా? అవును. చూడు, రేపు మా నాన్న పెళ్లి సీన్ తీయబోతున్నారు. ఇతరులకు అది సినిమా పెళ్లి కావచ్చు, కానీ నా మటుకు నాకు అదే నిజమైన పెళ్లి. ఎందుకు ఈ ఆటలు? ఆటలు కాదు, ప్రేమ కథల్ని సినిమాగా తీసి దాంతో డబ్బులు చేసుకోగల మా నాన్నకి నిజమైన ప్రేమికులంటే ఏమిటో తెలియాలిగా. అందుకే. వద్దండి, తొందరపడకండి. మా అమ్మా నాన్నల ఇష్టంతో మన పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. కానీ ఇతరులలాగా పారిపోయి మనం అసహ్యింపబడి వాళ్ళని అవమానించడం నాకు ఇష్టం లేదు. మా అమ్మా నాన్నల ఆశీస్సులతో మన పెళ్లి జరగాలంటే ఇది తప్ప వేరే దారి లేదు. మా అన్నయ్య మా వీళ్ళకి తెలియకుండానా? నాకేమో భయంగా ఉంది. అంటే మీ అన్నయ్య మాయ ఒప్పుకోనంటే మర్చిపోతావా నన్ను? రఘు, మర్చిపోతావా నన్ను? రఘు, సీత, అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా, రేపు నా పెళ్లి సీన్ షూటింగ్ కదా, నువ్వు తప్పకుండా రావాలి. నేనెందుకురా? ఎందుకేమిటి, నా పెళ్లికి తల్లివి నువ్వు లేకుండానా? సినిమా పెళ్ళే కదా. నోను, ఇది అసలు పెళ్లిలాగే ఉండాలని నాన్నగారు బంధువులందరినీ పిలిపిస్తున్నారు కదా. రేపు నువ్వు కూడా రావాలి. చూద్దాంలే. చూద్దాంలో అంటే కాదు, నువ్వు రాకపోతే నేను అసలు షూటింగ్కే వెళ్ళను. సరే, అలాగే వస్తాను. సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. సీతా, సీతా,
పాలు పొంగుతున్నా చూడకుండా ఏమిటా చూపులు? పోవే, నా మనసే పొంగుతుంటే అది పొంగితే పోనీలేవే. ఏమిటి మనసు పొంగుతుందా? ఏమిటే కొత్త గడవా? ఏమిటి సినిమా ప్రేమకే అంతగా బిగుసుకుపోతున్నావు? పోవే, ఇది నిజమైన ప్రేమ. పోవే పిచ్చిదానా, నువ్వాసపడితే చాలదే, ఆయన నిన్ను ప్రేమించాలిగా. నీది నా కథలాగే అవుతుందేమో. ఏంటి నీ కథ? పెళ్లి కళ్ళు మూసుకుంటే లోకమంతా చీకటైపోతుందా? ఆయనకి నేనంటే ప్రాణం. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆ స్క్రిప్ట్ కరెక్ట్ చేస్తున్నా. ఎందుకు? రైటర్ రాయలేదా? రైట్ రా. ఆ, భలే జోక్ చేసావు గురు. అసలు రైటర్ పేరుకు మాత్రం రైటర్, రాసేదంతా నేనే. నాకీ పబ్లిసిటీలో ఇష్టం లేదు. ఎవరితో చెప్పుకో. రేయ్, నాన్నగారు చెవిలో పడితే అంతే తెలుసా? అవును, పెళ్లి సీన్కి అంతా రెడీ చేశారా? అంతా రెడీ. మీ నాన్నగారు నీకు సినిమాలో ఉన్నా పెళ్లి చేస్తున్నారు. నాకు మా నాన్నగారు నన్ను కన్నట్టే మర్చిపోయారు. నోరు మీరా. ఇదిగో, అక్కడి నుంచి ఆ డూప్లికేట్ తాళి తీసేసి ఈ నిజమైన బంగారు మంగళసూత్రం అక్కడ పెట్టు. బంగారు తాళా? ఎందుకు? రేయ్, సినిమా పెళ్లికైతే అక్కర్లేదు. నాకు సీతకి ఇది నిజమైన పెళ్లి. అమ్ము డైరెక్టర్ గారు. రేయ్ కోతి, సార్, ఎవ్వరూ కనిపించలేమిట్రా? ఆ జూనియర్ ఆర్టిస్ట్ తొందరగా రమ్మని టైం అయిపోతుంది. మీరే కదా సార్ జూనియర్ ఆర్టిస్టులు వద్దు, ఇది నిజమైన పెళ్లిలా ఉండాలి, అంతా మన బంధువులే పిలువన్నారు. సరే, బంధువులే రమ్మను. వాళ్ళు స్వీట్స్ బాలేదని అలాగే అక్కడికి వెళ్ళిపోయారు సార్. రేయ్, అలగడానికి ఇది నిజమైన పెళ్లి కాదని చెప్పరా? నిజమైన పెళ్లి కాకపోయినా నోరు కడుపు నిజమైనవి కదా సార్. అయినా అలిగింది అమ్మగారు బంధువులు కాదు సార్, మీ బంధువులే. సరే, ఎవరైతేనే వచ్చేవాళ్ళని రమ్మను. తొందరగా టైం అయిపోతుంది. కమాన్ బంధువులు కమాన్. ఇదేమిట్రా? ఇదేమైనా శాస్త్రీయమైన పెళ్లి అనుకుంటున్నారా? ఇంత ఆర్భాటం చేస్తున్నారు. అరే, ఇంకా దీపం వెలిగించలేదా? కోతి,